ప్రభుత్వం వచ్చిందన్న. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్నా. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారునికి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముంది నువ్వు కొట్లాడతాం? మన ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చేది ఇస్తుందో పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించి చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ తెలివి లేదు రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ తెలివి లేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను? దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీలో వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏం సార్ మరి చేసుకోవాలి బతకని మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. వెళ్ళిపోతుంది సార్. వారం 10 రోజులు ఎలక్షన్ కాగానే ఏదో ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికి కథం చేయి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీకు విశ్వాసం లేదు మనకి ఎంత కనబడుతుంది? వీళ్ళు 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటున్నాను నేను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవన్నా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ మీరు అది చేస్తాం కదా సన్నగా అర్థం కాదు. విషయం చెప్తుంది కదా సార్. విషయం చెప్తుంది పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో. అరే గంగది నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు నాకు సత్యం చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. నాకు ఆల్రెడీ తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీ ఖర్చు పని చేసిన వాటి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా ఏమైంది అంటున్నా 50 సంవత్సరాల కాలమే కాదు సార్. నేనేమంటున్నా నా కొరకు అడుగుతుంది నాకే పదవి అక్కర్లేదు మీ గురించి కాదే. దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మీ గురించి మనం చెప్పిన మా వాళ్ళకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ చేస్తే ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి. మరి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్లా నడిచామన్నా?